డియర్ ఫ్రెండ్స్, గుంటూరు కారం ఘాటెక్కిందండి. గుంటూరు కారం ఘాటెక్కడం అంటే నెగిటివ్ రేటింగ్స్తో డిజాస్టర్ మూవీ అని రివ్యూస్ ఇచ్చిన మూవీ ఏదన్నా ఉందంటే రీసెంట్గా అది గుంటూరు కారం. అంత నెగిటివిటీని, అంత డిజాస్టర్ టాక్ని తట్టుకుని ఇప్పుడే ఆడియన్స్కి కనెక్ట్ అవుతున్న సినిమా ఏదంటే గుంటూరు కారం. యాక్చువల్గా కొన్ని సినిమాలు అయితే డిజాస్టర్ బ్లాక్ బస్టర్ ఉన్నాయి, కానీ 2 రోజుల్లోనే వాటి కలెక్షన్ పూర్తిగా డ్రాప్ అయిపోతాయి. కాకపోతే ఈ మూవీ ఆల్మోస్ట్ ఒక 10 days అయిందనుకుంటా, మేబీ 1 week. ఇప్పటివరకు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ ఎంతంటే 212 కోట్లు. ఇంకా 4 daysలో డిస్ట్రిబ్యూటర్కి బ్రేక్ ఈవెన్, అంటే నష్టాల్లోంచి లాభం కాకుండా తను పెట్టిన పెట్టుబడి సేఫ్గా ఉంటుంది, తర్వాత అన్ని ప్రాఫిట్స్. అది బ్రేక్ ఈవెన్ అంటే. ఎంతగా నెగిటివిటీ ఇవ్వాలో అంత ఇచ్చేసారు ఈ సినిమాకి. అది మౌత్ టాకో తెలియదు, రివ్యూసో తెలియదు, కానీ ఆ ఇంపాక్ట్ నుంచి పూర్తిగా బయటపడింది. ఇది స్లోగా కలెక్షన్లతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి మూవీ. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్కి, ప్రేక్షకులందరికీ కొద్దిగా హ్యాపీయే. ఇంత డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా బాగా రన్ అవడానికి కారణం వన్ మ్యాన్ షో. అది ఎవరంటే ఫ్రెండ్స్ మహేష్ బాబు యాక్షన్ అండి. పంచ్ డైలాగులు, కామెడీ. చిరంజీవి గారి తర్వాత కామెడీ బాగా, ఆ టైమింగ్, ఆ మాడ్యులేషను, ఆ పంచ్ డైలాగులు ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి మహేష్ బాబు. చిరంజీవి గారు, శంకర్ దాదా ఇలాంటి ఫిల్మ్స్లో కామెడీ బాగా చేస్తారు, చూసే ఉంటారు అందరూ. అది ట్రెమాండస్. దాని తర్వాత దూకుడు, నెక్స్ట్ కలేజా, తర్వాత ఈ గుంటూరు కారం. అలా ఆయన నవ్వకుండా వదిలేస్తూ ఉంటారు డైలాగ్. ప్లస్ ఆయనకి ఎస్సెట్ ఏంటంటే 50 years వచ్చినా సరే చాక్లెట్ బేబీ ఫేస్ అలాగా రన్ అవుతుంది. ఆయన హెల్త్ అలా మెయింటైన్ చేస్తాడు. సో మనందరికీ ఎడిక్ట్ అయిపోతాడు ఆయన. విషయాలు మాట్లాడుకోవాలి మనం మహేష్ బాబు గురించి. ఈ సినిమా తర్వాత నేను తెలుగులో పిక్చర్ చెయ్యకపోవచ్చు అని చెప్పాడు ఆయన. అదైతే నాకైతే అర్థం కాలేదండి. ఇంకా నెక్స్ట్ నుంచి ఆయన రాజమౌళి జోన్లోకి వెళ్ళిపోవాల్సింది. రాజమౌళి ఆ బౌండరీలోకి వెళ్ళిన తర్వాత యాక్టర్ కూడా బయటికి కనిపించాడు న్యూస్లో కూడా. ఏదో అప్పుడప్పుడు అలా స్టిల్స్ వస్తూ ఉంటాయి అంతే. అలా సినిమా ఏది సీక్రెట్ రివీల్ అవ్వకుండా సినిమాది సక్సెస్ అవుతాడు రాజమౌళి గారు. సో ఆ మూవీ అంటే ఆల్మోస్ట్ 2-3 years పట్టచ్చు. అందువల్ల అనుకుంటా నేను ఇంకా తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం అవ్వచ్చు. ఇదే నా లాస్ట్ సినిమా అవ్వచ్చు అని మహేష్ బాబు గారు చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, గుంటూరు కారం మూవీలో మన మహేష్ బాబు దమ్ము లాగేస్తూ ఉంటాడు, బీడీలు కాలుస్తూ ఉంటాడు కదా. ఆయన స్టార్టింగ్లో ఒరిజినల్ బీడీస్ తాగేవాడంట. అప్పుడు మైగ్రేన్ హెడేక్, పార్సు నొప్పి అంటారు కదా, అది ఎక్కువైందంట. డైరెక్టర్ త్రివిక్రమ్ గారితో చెప్తే ఒక 2-3 days ట్రై చేయండి, ఆ తర్వాత చూద్దాం ఉన్నాడంట. 2-3 days ఆ బీడీ కాలుస్తూ ఉంటే ఆయనకి హెడేక్ ఎక్కువైందంటండి. సో అప్పుడు త్రివిక్రమ గారు ఏం చేశారు, లవంగం ఆకులతో బీడీ అంట, లవంగం ఆకులతో బీడీ చుడతారంటండి. మనకైతే తెలియదు. ఆయుర్వేదిక్ బీడీ అయితే సినిమా మొత్తం వాడాడంట ఆయన. సో ఏదేమైనా సరే మహేష్ బాబు గారి సినిమాలు అన్నీ హిట్ అవ్వాలని, రాజమౌళి గారి సినిమా కూడా హిట్ అవ్వాలని, మరింత సక్సెస్ఫుల్ వాటిలో వెళ్ళాలని నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్.